హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇద్దండి, ఈరోజు మా కొడుకు రొయ్యలు ఊరగాయ చేయమన్నాడు. రొయ్యలు అయితే తెచ్చాడు. దాన్ని అంతా నీట్గా ఒలుసుకొని ఉప్పు పసుపు వేసి ఒక గంట సేపు బాగా నీళ్ళల్లో ఊరేసినాను. బాగా ఊరేసిన తర్వాత దాన్ని అంతా బాగా పిండుకునేసి బాండ్లో పెట్టుకొని ఇదండి ఈ విధంగా స్టవ్ మీద పెట్టి ఉడికించినాను. మామూలుగా అయితే మనం చికెన్కి మటన్కి చికెన్కి కొద్దిగా నూనె వేసి ఇంకా పెట్టి రోస్ట్ చేసుకుంటాం కదా. దీనికి ఆ విధంగా అయితే కాదు, ఎందుకంటే దీంట్లో నీళ్ళు ఎక్కువ ఊరింది. దానివల్ల దీనికి నూనె వేయలేదు. ఆ నీళ్ళు మనం ఉప్పు పసుపు వేస్తానే దీంట్లో నీళ్ళు బాగా వాటర్ వచ్చేసింది. అది బాగా ఇంకిపోయేంత వరకు బాగా మగ్గబెట్టినాను. బాగా పొడిగా బాగా మగ్గిందాక పెట్టినాను. ఇదండి ఈ విధంగా ఉడుకుతా ఉంటే నీళ్ళు వస్తూనే ఉండింది. ఛాన్స్ పట్టిన టైం అయితే లాస్ట్కి ఈ విధంగా చేసినాను. అన్ని నీళ్ళు అయితే ఉడికిపోయినాయి. ఈ మాలి పలపలానే వచ్చేసింది, పొడిగా వచ్చేసింది. పొడిగా వచ్చిన తర్వాత అది గోల్డ్ కలర్ కూడా వచ్చింది చూడండి. మళ్ళీ ఏం చేసినా స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ వేరే బాండ్లో పెట్టుకొని దాంట్లోకి మళ్ళీ నూనె వేసినాను. నూనె వేసుకొని ఇవి వేయించినాం కదా, బాగా స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెంసేపు పెట్టిన తర్వాత నూనె మనకి ఎంత కావాలో అంత ఊరగాయ సరిపోయేంత నూనె ఒకేసారి పోసేసినాను. ఎందుకంటే వేడి ఎక్కడ నేను ఉద్దేశంతో దాంట్లో పోసిన తర్వాత ఇవన్నీ ఎత్తి దాంట్లోకి వేసినాను. ఇదండి ఈ విధంగా బాగా రోస్ట్ అయింది. ఈ విధంగా రోస్ట్ అయింది. రోస్ట్ వేసిన తర్వాత బాగా రోస్ట్ అయిన తర్వాత ఇదండి దీంట్లోకి ముందుగానే పొడి కొట్టి పెట్టుకున్నాను. అల్లం తెల్లగడ్డ పేస్టు అది ఎత్తి కొంచెంసేపు బాగా వేయించినాను. స్టవ్ సిమ్లోనే పెట్టి, ఎందుకంటే ఆ వాసన అనేది పోయేదానికోసం తెల్లగడ్డ అల్లం వాసన పోయేదానికోసం కొంచెంసేపు దాంట్లోనే మగ్గబెట్టినాను. మగ్గింది. ముందుగానే పొడి కొట్టి పెట్టుకున్నాను. చెక్క, లవంగం, యాలకులు, ధనియాలు, ఆవాలు, ఇవన్నీ కొన్ని మిరియాలు అంతా పొడి కొట్టుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే ఈ మధ్యలో చేశాను కదా, దానికని ముందుగానే మీకు అవన్నీ చూపించలేదు, కానీ చెప్తా అన్నాను. పొడి కొట్టి పెట్టుకోండి. ఆ పొడి దాంట్లోకి 2 స్పూన్లు వేసినాను. ఇదండి మిరప్పొడి ఒక 3 స్పూన్లు, మళ్ళీ దానికి సరిపోయేంత సాల్టు అన్నీ వేసినాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఎందుకంటే మనం మటన్ చేశాను కదా, చికెన్ చేసినాను కదా, ఇది కూడా ట్రై చేసినాను, బాగుంది. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మరసం పిండుకోవాలా. అది మన గాజు బాటలోకి ఎత్తి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. ఇదండి ఇది మరి సూపర్గా తినేదానికి అయితే అన్నంలోకి. మా కొడుకు అయితే ఇంకా కొంచెం ఇంకో కేజీ తెచ్చి చేసింటే బాగుండు అనిపించింది వాడికి. కాకపోతే కొద్దిగానే చేసినాను, ఎందుకంటే మనకి ఇప్పుడు కానీ డబ్బు చేసుకోవచ్చు కదా. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.